నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తాలో అడ్డా కూలీలు, రోజువారీ కూలీలు మందలుగా ఉదయకాలముననే వచ్చి కూలీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఏదేని ఒక వాహనము లేదా కారు వచ్చినట్లయితే దానికి వద్దకు పరుగున వచ్చి మేమున్నామంటూ ఆ ఓనర్లను బ్రతిమాలుతుంటారు. ఎవరు తీసుకొని వెళ్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎవరికి ఎంతమంది అవసరం ఉంటే అంతమందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని దూర ప్రాంతాల నుంచి వరంగల్, పాలకుర్తి, మేడారం, గద్వాల్, యూపీ, ఎంపీ దూర ప్రాంతాల వారే కాక ఇక్కడున్నటువంటి వారు కూడా రోజు కూలి కొరకు ఎదురు చూస్తుంటారు. బ్రతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చినం కానీ మాకు కూలీ దొరకక రోజు పస్తులు ఉంటున్నామని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజు పని కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మమ్ములను పట్టించుకునే నాదుడే లేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీఐ 9 న్యూస్ గట్కేసర్ కీసరా డివిజన్ బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు. అసలు దొరకకుండా అన్న కూడా పెట్టేటప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సార్ ఇప్పుడు 5 రూపాయలు పెట్టేటప్పుడు ఏం లేదు సార్. మాకు ఏం రూపాయి పల్లె కూడా చెప్తాను సార్. మాకు రూపాయి పల్లె కూడా చెప్తాను సార్ అని చెప్తాను సార్. మాకు గద్వాలా ఎందుకు వచ్చారు మీరు? పని దొరుకుతుందా ఇక్కడ? పోనీ అంటే ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరుకుతుందా? ఏదో వారంలో 2 రోజులు దొరుకుతుంది, 6 రోజులు కానీ అంతే. ఓకే పనే లేదా? ఇవ్వలేదు సార్. చెప్పమ్మా ఊరే అన్నది కూడా సార్. అన్నది కూడా నీ దగ్గరనే నీకు దొరకదా పని? దొరకలేదు సార్. ఎందుకు? వాళ్ళ దూరం పోలా అని చెప్పారు, నువ్వు దగ్గర కదా. దొరకలేదు మరి, జనాలు ఎక్కువ పని వాళ్ళు ఎవరు దించలేదు సార్. భారీ జనాలు ఇక్కడ పోవాల్సింది ఖాళీగానే ఉంటున్నాం సార్. ఇల్లు తీరా అంటే దాదాపు 2 పనులేం దొరకట్లేదు సార్. ఇప్పుడు 3 నెలల నుంచి అడ్డపోతున్నాం, తిరిగిపోతున్నాం కానీ ఒక్కరోజు కూడా పనులు దొరకట్లేదు, పనులు రాంది మాకే కూలి పనులు దొరుకుతాయి సార్. ఏ ఊరు మీది? అది పాలవంచ కొత్తగూడెం. పాలవంచ కొత్తగూడెం నుంచి వచ్చారా? నీకు ఎంత ఇస్తారు ఒక రోజు కూలి పోతే? 600 700 ఇస్తారు సార్. కార్డు విసుగా లేదు మాకు. ఎవరు ఇద్దరు ఎవరు చేస్తారు సార్. మమ్మల్ని ఎవరు పట్టుకుంటలేదు సార్. లేబర్ వాళ్ళే పడతారు సార్. మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు సార్. లేబర్ ఉన్నారు మరి ఎట్లా పడతారు ఎక్కువ మాకు ఎవరు పట్టుకుంటలేదు సార్. ఎట్లా పడతారు ఎక్కువ సార్. ఇప్పుడు ఏంటంటే చేస్తూనే తింటావు, చేయకపోతే ఏం చాలా వస్తుంది. రోజు అచ్చుడు అవుతాం, కూడు అవుతుంది, వడ్డీ నెత్తితో పెట్టుకోవాలి. మళ్ళీ ఏమున్నది చేసి లాభం ఉన్నది. చేసుకుంటే తింటేనే బతుకుతుంది కదా సార్. గెలిచిన కాడు పనే లేదు మాకు జనాలకైతే. అప్పుడు కేసీఆర్ ఉండగా ఇట్లా మంచి అసలు దొరకకుండా అన్న కూడా పెట్టేదా సార్. అన్న కూడా పెట్టేటప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సార్. ఇప్పుడు 5 రూపాయలు పెట్టేటప్పుడు ఏం లేదు సార్. మాకు ఏం రూపాయి పల్లె కూడా చెప్తాను సార్. మాకు రూపాయి పల్లె కూడా చెప్తాను సార్ అని చెప్తాను సార్. మాకు గద్వాలా ఎందుకు వచ్చారు మీరు? పని దొరుకుతుందా ఇక్కడ? పోనీ అంటే ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరుకుతుందా? ఏదో వారంలో 2 రోజులు దొరుకుతుంది, 6 రోజులు కానీ అంతే. ఓకే పనే లేదా? ఇవ్వలేదు సార్. చెప్పమ్మా ఊరే ఇక్కడ అన్నది కూడా సార్. అన్నది కూడా నీ దగ్గరనే నీకు దొరకదా పని? దొరకలేదు సార్. ఎందుకు? వాళ్ళ దూరం పోలా అని చెప్పారు, నువ్వు దగ్గర కదా. దొరకలేదు మరి, జనాలు ఎక్కువ పని వాళ్ళు ఎవరు దించలేదు సార్. భారీ జనాలు ఇక్కడ పోవాల్సింది ఖాళీగానే ఉంటున్నాం సార్. నమస్తే, మేమందరం నేషనల్ సర్వీస్ స్కీమ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. మేమందరం మా కల్చర్ని ప్రమోట్ చేస్తూ మా కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసినాము. ఈరోజు చేసినాము. ఈరోజు యంగిల్ పూల బతుకమ్మ.
దాని ప్రత్యేకంగా మేము ఈరోజు మా కాలేజ్లో సెలబ్రేషన్స్ చేసినాము. సెలబ్రేషన్స్లో పాటు మా ఎన్ఎస్ఎస్ జేఎన్టీయూ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శోభరాణి మ్యామ్ వచ్చినారు. అండ్ మా వాలంటీర్స్, మా స్టూడెంట్స్, మా ఫ్యాకల్టీ అందరితోని బతుకమ్మ కాంపిటీషన్స్ చేసినాము. అందులో ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంకా ఇట్లా మేము ఎన్ఎస్ఎస్ అంటే సర్వీస్ అని అందరూ అనుకుంటారు. మేము చాలా సర్వీస్ ఈవెంట్స్ లైక్ మెన్సురల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఆర్ఎం, ఫుడ్ డొనేషన్ డ్రైవ్స్, లేక్ క్లీనప్, క్లాత్ డొనేషన్ ఇలాంటివి చాలా సర్వీస్ ఈవెంట్స్ చేస్తాము. దాంతోపాటు మన తెలంగాణ యొక్క కల్చర్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి మేము మళ్ళీ మా బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసినాము లాస్ట్ ఇయర్ నుండి. అదే ఇప్పుడు మా కొత్త వచ్చిన వాలంటీర్స్ స్టార్ట్ చేసినారు. మేము అందరం పార్టిసిపేట్ చేసినాం అందులో. హౌ డు యూ ఫీల్? పండగ చాలా ఆనందంగా ఉంది. మొత్తం మా కాలేజ్ అంతా ఇట్లా బతుకమ్మ వైబ్స్ తోని రంగులుగా అందరు ఆడపిల్లలు రకరకాల బట్టలు వేసుకొని ఎంతో సంతోషంగా బతుకమ్మలు చేసుకుంటూ అన్నీ మర్చిపోయి ఒక నిమిషం మంచిగా ఆడుతున్నారు, పాడుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది అవన్నీ చూసుకుంటూ. ఇంకా సో మేము శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిపించడం జరిగింది కాలేజ్లో. అందరూ డిపార్ట్మెంట్స్ నుండి వాళ్ళ ఓన్ బతుకమ్మ తీసుకొచ్చారు. ఎన్ఎస్ఎస్ నుండి బతుకమ్మ కూడా పెద్ద బతుకమ్మ తయారు చేసాము. ఈ బతుకమ్మ కోసం రకరకాల పూలు మేము 3 days నుండి చేన్లలోకి వెళ్ళి పొలాలలోకి వెళ్ళి కోసుకొని తీసుకొచ్చాము. అన్నీ ఈరోజు పేర్చి పెద్దగా బతుకమ్మ చేసి మన కల్చర్ని ప్రమోట్ చేయాలని, ఈ బతుకమ్మ ఈవెంట్ని చాలా గ్రాండ్గా తయారు చేయాలని మా ఇంటెన్షన్తో ఈరోజు మేము చేయడం జరిగింది. అండ్ మా ఇంటెన్షన్ ఈరోజు పక్కా నెరవేరింది. ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా యాక్టివ్గా పనిచేశారు. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పిల్లలకి ఎస్పెషల్లీ బీటెక్ గ్రాడ్యుయేట్స్కి కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి జస్ట్ క్లాస్ రూమ్లోనే కాకుండా ఇలా బయటకు వచ్చి ఇలా కల్చర్ని ప్రమోట్ చేసే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా చాలా తోడ్పడుతుంది. సో నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను, నేను ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని. ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాక నాకు ఇట్లాంటి కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది. అలాంగ్ విత్ దట్ ఇట్ హెల్ప్ మీ ఇన్ డెవలపింగ్ మై ఓన్ పర్సనాలిటీ. సో ఐ థ్యాంక్ ఎన్ఎస్ఎస్. అండ్ పూలను పూజించే పండుగ కాబట్టి ఈ పండుగ మొత్తం ఎకో ఫ్రెండ్లీ. ఎందుకంటే పూలని బతుకమ్మని మనం ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో దానివల్ల నీరు కూడా శుద్ధి అవుతుంది. ఈ మధ్య నీటి కాలుష్యం చాలా ఎక్కువైంది. సో ఈ బతుకమ్మ దానికి కూడా తోడ్పడుతుంది. ఇంత పెద్ద దానికి మేము హ్యాండ్స్ కలిపినందుకు మాకు చాలా గర్వపడుతున్నాము. అండ్ ఆల్సో ఈరోజు ఈ బతుకమ్మ సెలబ్రేషన్లో ఓవర్ 2000 పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఎన్ఎస్ఎస్ యూనిట్. థ్యాంక్ యూ. हम बिहार से आए हैं। क्या नाम? जिला बताइएगा। जिला भागलपुर है, हाँ बिहार राज्य है। हाँ, क्या के लिए आया है? क्या के लिए आया यहाँ है? काम करने के लिए आए हैं। हाँ, काम मिल रहे हैं? काम बहुत कम मिलता है, हाँ, काम नहीं मिलता। आप क्या काम करते हैं? ये पारागर काम करते हैं। ओके, कितने महीने हो रहे? हो गया 4 महीने 4 महीने से नहीं मिल रहे? काम नहीं मिल रहा, एका दुका दिन काम नहीं। एक दिन मिलता है, दूसरी दिन नहीं मिलता। अच्छा, केसीआर के सरकार था तो अच्छा मिलता था। हाँ, गट बोलो। केसीआर के सरकार था हाँ तो अच्छा मिलता था। हाँ, अब रेवंत रेड्डी का कांग्रेस के सरकार में अच्छा मिलता। हाँ, अब पैसा तुम्हारा जमीन है खेत? नहीं है, खाने के लिए नहीं, ऐसा बोलो ना यार। हाँ पानी का नहीं है, अन्नम करने के लिए नहीं, बोलना ऐसा काम हिंदी। करने की भी नहीं है। हाँ, बोलो ऐसा। हाँ, మొదటిగా మీడియా మిత్రులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చిన వెంటనే మా దగ్గరకు వచ్చి మా వీడియోలనైనా కానీ మా కాలేజీనైనా మా బతుకమ్మ ఈవెంట్ కవర్ చేసినందుకు. అండ్ ఈ యొక్క ఈవెంట్లో కాలేజీలో ఫ్యాకల్టీ, గ్రౌండ్ స్టాఫ్, ఆయమ్మలైనా ఎవరైనా కూడా కలిసికట్టుగా యొక్క పండుగలు అందరూ కుటుంబంలో చేసుకుంటాము. కుటుంబంలో ఎలా అయితే కొడుకు వెళ్ళి బయటికి వెళ్ళి పూలు చేయడమైనా కానీ ఏం చేయడమైనా కానీ ఎలా అయితే కొడుకు చేస్తారో అలాగే ఈరోజు ఈ కాలేజీలో మా ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి మా వాలంటీర్స్ అయినా కానీ ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇనిషియేటివ్ వాళ్ళంతా ఒక సహాయం చేసి ఈ యొక్క ఇంతటి మహా ఈవెంట్ని మా కాలేజీలో ఆర్గనైజ్ చేశారు. ఇంతటి సహకరించిన మా కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
working for NSS, and they are very active, passionate about the society. So, एमपी से सर, हाँ एमपी से काय के लिए आए? काम करने के लिए। हाँ एमपी में काम नहीं मिलते? एमपी में काम नहीं मिलता, जमीन का काम रहता, हाँ वहाँ मकान का काम नहीं मिलता। ओके। तो कितने साल हो रहे यहाँ आके? यहाँ के 6 साल हो गए। किस साल? तुम्हारा बाल बच्चे किधर रहता? बाल बच्चे गांव में रहते थे। गाँव में रहता। तुम इधर काम करके वो लोगों को भी जाते हैं पैसे? काम ही नहीं चल रहा सर, 4 दिन में 1 दिन काम चलता, 8 दिन में 1 दिन काम चलता। हाँ काम तो ऑलराउंडर करता सर, टाइल्स मार्बल गिरनाई, अस्त्रकारी, फ्लोरिंग, सारी चीज का मिस्त्री काम करता सर। मिस्त्री काम। हाँ, एक दिन को कितना तुम्हारा पैसा आता? हाजिरी पे लेके गए तो 1200 आता सर। हाँ